వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. ఆయన 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నానికి సమీపంలోని బట్లపెనుమర్రులో జన్మించారు. స్వాతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ సమావేశాల్లో బ్రిటిష్ జెండాను ఎగరవేస్తుండడం వెంకయ్య జీర్ణించుకోలేకపోయారు. భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక జెండా ఉండాలని అప్పుడే భావించారు. ఈ క్రమంలో 1906లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వెంకయ్యలో దేశం కోసం జెండా తయారు చేయాలనే తపనను రగిలించింది. జాతీయ పతాకానికి సంబంధించి అనేక మోడల్స్ డిజైన్ చేశారు వెంకయ్య. 1921 మార్చి 31న బెజవాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య డిజైన్ చేసిన పతాకానికి మహాత్మా గాంధీ ఆమోదం తెలిపారు. గాంధీకి వెంకయ్య సమర్పించిన మోడల్లో 2 రంగులు అంటే ఆకుపచ్చ, ఎరుపుతో పాటు మధ్యలో చర్కా ఉన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు హిందూ, ముస్లింలకు ప్రతీకలు. మిగిలిన సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని గాంధీజీ సూచించడంతో ఆ పతాకానికి వెంకయ్య తెలుపు రంగును పై భాగంలో చేర్చారు. దీంతో అది త్రివర్ణ పతాకంగా మారింది. కాగా భారతదేశానికి ఎనలేని సేవ చేసిన పింగళి వెంకయ్య 1963 జూలై 4న పరిమపదించారు.